ఆర్తి అగర్వాల్ దక్షిణ భారత సినీ చరిత్రలో అతి కొద్ది కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటీమణి. టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ హఠాత్తుగా మరణించారు. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా న్యూజెర్సీలో 2 గంటల క్రితం ఆర్తి అగర్వాల్ మృతి చెందారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమిత్ అందిస్తారు. ఈశ్వర్, మీరు చెప్పండి, అంటే ఒక సినిమాకు ఆర్తి అగర్వాల్కు మేకప్ కూడా మీరు చేసినటువంటి అనుభవం ఉంది. ఆమె యాటిట్యూడ్ ఎలా ఉండేది, ఆమె అసలు మీతో ప్రవర్తన ఏ విధంగా ఉండేది? చాలా మంచి ఆమె అండి. టైంకి వచ్చేది షూటింగ్ టైంకి వచ్చేది. ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయేది. అమ్మలు ఎట్టి పరిస్థితులు కూడా ప్రొడ్యూసర్కి ఇబ్బందులు ఉండేవి కాదు. చాలా మంచి ఆమె. అలాంటి ఆమె చనిపోయిందని కూడా చాలా బాధేస్తుందండి. ఆమెతో జర్నీ చేసిన వాళ్ళంతా సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఆమె చనిపోయిందని కానీ చాలా బాధేస్తుంది. సినీ ఇండస్ట్రీకి అలాంటి హీరోయిన్ మళ్ళీ దొరకడం కొద్దిగా కష్టం అండి. అంటే ఏ సినిమా చేశారు తనతో? మీరు ఒక పర్సనల్గా మీరు ఒక మేకప్ కూడా చేశారు కాబట్టి ఏ సినిమా తనతో కలిసి చేశారు? నువ్వు లేక నేను లేని సినిమా సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ సినిమా చేశాను. అది చాలా మంచి సినిమా అండి. తరుణ్ గారి హీరో. ఆ సినిమా చేసిన తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. చాలా మంచి ఆమె అండి. టైంకి వచ్చేది, టైంకి చేసేది, ఎవరితో ఏ ఇబ్బంది లేకుండా ఆమె వరకు ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయేది. చాలా మంచి గుడ్ ఆర్టిస్ట్ అండి. అంటే ఈ లైపోసెక్షన్ సంబంధించి గతంలో కూడా ఒకసారి చేసుకుందని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో నిజంగా తను లైపోసెక్షన్ చేయించుకుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అంటే నాకు అంత ఐడియా లేదండి. లేదు, దీనికోసం వార్తలు అయితే వచ్చే విన్నాను. లైపోసెక్షన్ చేయించుకున్నారు లేదా అంత ఐడియా అయితే నాకు లేదు సార్. సో అది తన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గతంలో నువ్వు నాకు నచ్చమనే సినిమా తరుణ్తో కలిసి జోడీగా నటించినటువంటి సినిమా, చేసినటువంటి సినిమా తను పర్సనల్ మేకప్ మెన్గా కూడా వర్క్ చేశాడు. చాలా అంటే పంచువాలిటీలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి. తనతో పాటు కలిసి పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? చాలా చాలా బాధేస్తుందండి. అలాంటి ఆర్టిస్టు, అలాంటి హీరోయిన్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ కష్టం ఉంటారు. అంటే 2001లో తన ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే కాస్త ఫ్యాట్గా, అంటే ఈ మధ్యకాలంలో మామూలుగా తమిళ సినిమాల్లో ఎక్కువ చూస్తాం అంటే ఫ్యాట్గా ఉన్నటువంటి హీరోయిన్లు. కానీ తెలుగు ఇండస్ట్రీ కూడా అదే రకమైనటువంటి హీరోయిన్, అంటే ఫ్యాట్గా ఉండే హీరోయిన్ పరిచయం చేశారు. అంటే మొదటి నుంచి తన లావు అలాగే ఉంటుంది. అంటే తమిళ ఇండస్ట్రీ అంటే ఓకే, ఒక నమిత, ఖుష్బు అలాంటి వాళ్ళు ఓకే. తెలుగు ఇండస్ట్రీ అనగానే ఫ్యాట్ అనగానే కొద్ది లావు తగ్గడం అంటే కొద్దిగా తెలుగు ఇండస్ట్రీలో కొద్దిగా లైక్ చేస్తారు. అదేవిధంగా ఆమె కూడా సన్నబడ్డానికి చాలా విధాలు ట్రై చేసిందండి. లైపో సర్జరీ అని అంటున్నారు కానీ నాకైతే క్లారిటీ లేదండి. మామూలుగా ఆమె చనిపోవడం మాత్రం చాలా బాధాకర విషయం అండి. షూటింగ్లో ఎలా ఉండదు? షూటింగ్ టైమింగ్ చాలా బాగుంటుందండి. ఆమె టైంకి వచ్చేది, ఆమె డెడికేషన్, ఆమె వరకు ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయేది. వీళ్ళ వల్ల లేట్ అని కాకుండా ఆమె వచ్చిన పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయేదండి. ఆమె వల్లే ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదండి. అది మాత్రం. సో మేకప్ మ్యాన్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆర్తి అగర్వాల్కి సంబంధించి? చాలా మంచి హీరోయిన్ అండి. మా మేకప్ డిపార్ట్మెంట్ తెలిసిన ఆమెకి చాలా బాధపడుతున్నాం ఆమెకి ఇలా జరిగినందుకు. యాక్చువల్గా మాతో కూడా కొలీగ్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఒక కుటుంబంలాగా పనిచేసాం తప్ప ఎప్పుడు ఏ విధంగా ఇదేమీ లేదు. చాలా మంచి అమ్మాయిని మిస్ అయ్యామని బాధపడుతున్నాం. సో అది కళ్యాణి, ప్రస్తుతం వీళ్ళ అభిప్రాయం కూడా. సో ఏది ఏమైనా ఆర్తి అగర్వాల్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి చెప్తున్నారు. స్థూలకాయంతో బాధపడుతున్న ఆమె శ్వాస సంబంధమైన వ్యాధితో బాధపడుతూ న్యూజెర్సీలో మృతి చెందారు. దాదాపు తెలుగు అగ్ర హీరోలందరితోనూ నటించిన ఆర్తి మంచి నటిగా గుర్తింపు పొందారు.